ఈరోజు అన్నయ్యతో మిమిక్రీ చేయిస్తాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బేవర్స్ టిక్ టాక్ చూడైతే శివన వయసు చేస్తా చెయ్యు. రావట్లేదా? మొన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు డైరీ కనబడదన్యా. రొట్టి తినేసినా? శివనశ్రీ ఎంత పెద్ద ఇది చేశాడు కదా, మరి అందుకనే ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారన్నా. ఈరోజు మన చమలసిందేనే, సో అందరూ వస్తుందేనే ఎడతాను పెట్టా. ఏంటి అర్థమైనా చెప్పే, తెలుగు అర్థం నువ్వు తిడతాను. చాంబలేసిన ಶಿವಣ್ಣ ಇಲ್ಲ ಇಂಗಲು ಬಳಸ್ಕತೆ ಹಂಗಂದ್ರೆ ಅದು ಎಲ್ಲ ಸೊಲಗಿದೆ ಅಣ್ಣ ಇಲ್ಲ ಶಿವಣ್ಣ ಅದೇ ಇಷ್ಟ ಅಂತ ಅಂದ್ರೆ ಬೇವರ್ಸ್ ಟಿಕ್ ಟಾಕ್ ముందు అదే టిక్ టాక్ నారే సీరు వల్లేసే ಬೇವರ್ಸ್ ಕೊಲಿಯನ್ನ ಬೇವರ್ಸ್ ಕೊಲಿ ಅದಿಲ್ಲ ಬೇವರ್ಸ್ ನೈ ಒಳ್ಳೆ ಗೊಲ್ಲಿಸಿಲ್ಲೆ తిడతానవా? తిడితే డైరెక్ట్ తింటావా? అర్థమైనా తిడతానవా? తమిళ్లోనే తిడతానవా? నిన్ను పొగుడుతున్నా తమిళ పొగుడుతానవా? మా పొగుడు మామూలుగా ఉంటా. ఈరోజు అన్నయ్యతో మిమిక్రీ చేయిస్తాను. ఓకేనా? సాహసం అనేది చెప్పాలి అని చెయ్యని మహేష్ బాబు అతను మొదలు చెప్పేస్తారు, తర్వాత మీకు గుర్తుండదు. ఇప్పుడు మీ ముందుకి మహేష్ బాబు గారు రాబోతున్నారు ఈ వేదికపై. నాకు రాదా వాయిస్ అని నేను తెలిసి చేస్తాను. ఓకేనా? ఓకే. ఈరోజు రాయని వాయిస్లు మీకోసం చేస్తాను, వచ్చిన వాయిస్లు కాదు. ఓకేనా? చేయండి. చెప్పనా? ఇది మహేష్ బాబు, మీరు గుర్తొచ్చారా? ఏంటి బాగా తిన్నావా? సూపర్గా తిన్నానని నాకు కొంచెం వేసాను. మనమ్మ వేసుకోవాలి, ఎవడు పడితే వాడు వేసుకుంటే బాగు. మొన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు డైరీ కనబడదన్యా. రొట్టి తినేసినా? అయినా నీ డ్రాయ్ నాకెందుకు? అది కదా, నీ సైజ్ అంటే నా సైజ్ అంటే చాలా కదా. అయిపోయిందన్యా, నాకు లూజ్ అయిపోయింది. నేను మరీ నీ డ్రాయ్ దుబ్బేసంతలో కనిపిస్తున్నా. ఏమో ఈ మధ్యలో 1200 డ్రాయర్ వేస్తున్నాను. నాకు అరే మామ ఫ్యాషన్స్ ఉంది భయ్య. ఎవరి డ్రాయర్ వేయాల్సిన అవసరం లేదు, నీ డ్రాయర్ అస్సలు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఊదికి 15 రోజులు అవుతుంటుంది. నువ్వు చాలా తప్పు చెప్తావునా. నేను 21 రోజు స్నానం చేయలే. అది తిన్నావా? ఎంతవరకు తినమన్నా? ఏమైనా మిగిల్చారా? ఆగలేస్తుంది. ఏళ్ళు ప్లేట్ పట్టుకోబోయా. బయటికి వెళ్ళిపోవడమేనండి మరి వచ్చాడు. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పు. చెప్పాను. అది చాలాసార్లు చెప్పాను. అది వేయలేదు. కాదు నారాయణ జబర్దస్త్ అంటే నాన్నగారు ఆ రోజుల్లో సింగ గారు మరి బంగారు తల్లి పేరు నాకు గుర్తు రాలేదు. అమ్మ 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 పెద్ద వాగ్దానికు కొడితే దిగిపోతావు. ఉండు సింగ గారు పక్కన అదే ప్రీతి ప్రియ సింగ గారు డిస్టర్బ్ చేయొద్దు. చెప్పండి, పేరు చెప్పండి. ప్రీతి ప్రియ నాకు తెలుసు, కావాలని అడిగా. మరి ఏంటి తమ్ముడు ఇలా నవ్వుతున్నా? బాలకృష్ణ గారు మీరు నేను చాలాసార్లు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు చెప్పు. ఎవరు వయసు చెప్పు. చెప్పకుండా చేస్తున్నాడు గాడిదే. చెప్పి చెయ్యి అప్పుడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పు.
చంద్రబాబు గురించి దయచేసి చేయదు ప్లీజ్. ఎందుకు మనకి నీ వాయిస్ అడుగుతున్నావు చెయ్యాలా? నేను అడుగుతూ నాకు చందాలో వాయిస్ నీది నేను చెయ్యను. చేయలేదని చెప్పొచ్చు కదరా. మరి శివన్న ఆయన వాయిస్ చెయ్య. దమ్ముంతే 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 చూస్తావా? చూడైతే శివన్న వాయిస్ చేస్తా. చెయ్యు. రావట్లేదా? చాలా మంది అన్నయ్య వాయిస్ అడుగుతారండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ వీడియో చేసినా సరే అన్నయ్య వాయిస్ అడుగుతారు. వస్తే మనం చేయమని చెప్పండి. నేనదే చెప్పాను రా. అలాగా ఫ్లాష్ మ్యాన్ 500 కొట్టి వెళ్ళింది చేతగా ఒట్టి చేస్తా. 500 కొట్టి నేనే చేస్తాను. ఉండు నేను చేస్తా. నువ్వు వెళ్ళు. మరి అల్లు అర్జున్ నా తమ్ముడు ఏంటి మాటగారక్క వచ్చి నుంచి అనద్దు. చేస్తా చెప్పండి చదువునే మీరేనా మీరండి రండి అప్పలాడి గారు. ఏంటమ్మా అరుస్తున్నావా? ఆయన చేతి అల్లొచ్చిన నువ్వు చేతి కుళ్ళు పడిపోతున్నా. చెయ్యి పడమంటే మీ పిల్లల్ని ఏంటే పుష్ప వాయిస్ అడుగుంటారా? మా మాటగారక్క మీరు కూడా పుష్పే కదా. చేయండి అప్పలాడు గారా, మీకు నచ్చిన వాయిస్ చేయండి. వాయిస్ రాదు కదా. ఏంటి అప్పలాడు గారా, మీకు డైలాగ్ చెప్తారా? మీరు కూడా అంత మాట చెప్పండి. ఏంటి తమ్ముంటే పట్టుకోర శిఖవత్త, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట, తమ్ముంటే పట్టుకోరా శిఖవత్త. ఏంటి మీరు కూడా వాయిస్ చేయండి. ఏంటిదే పట్టుకోపా. ఇప్పుడు చేయండి. తమ్ముంటే పట్టుకోర శిఖవత్త, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట, మళ్ళీ భుజాన కొట్టలేసే. ఏంటి బయట ఇవ్వండి. అన్నయ్య చెప్పను. నువ్వు కూడా ఏదో ఒక వాయిస్ చేయాలని. నేనా? అవునని. ఎవరు వాయిస్ చేయమంటారు? నీ ఇష్టమే. నరసం వాయిస్ చేయమంటున్నా. నరసమ్మ? అవునని. అది ఎక్కడ ఉందో నీకే తెలియదు. అని నీకు తెలియపోయాడు. మా ఊళ్ళో ఉన్నాను. నిన్న పెన్షన్ ఉంటుంది చక్కగా. నీకు ఇష్టం వచ్చిన హీరో వాయిస్ చేయనా? హీరో అంటే కష్టమని నువ్వు చెప్పు, నేను చేస్తాను. ఇందాక పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అడిగా కదా, చేయని. చూడ చెప్పు. నోట్లో ఉండిపోయింది అనుకో, బాగా చేస్తున్నా. చేయని. అది అలా ఉంటుంది వాయిస్. విన్నారు కదా అందరూ? బాగా చేస్తానా? ఏం తప్ప ఏం చేస్తానా? చూడ చెప్పు. చంద్రబాబు తీసుకుని ఆయన కాదు కూడదు శివుని దొరకవచ్చు. బబుల్ కమ్మయ్యేదా ఆయన ఇంత రాస్తుందే. వాస్తవానికి శివుని గారు దయచేసి చేయొద్దు. దానికి వాయిస్ అని చెప్పి ఆ పనులు చూస్తున్నాడు నారాయణ. ఈరోజు ఈ కార్యక్రమం శివన్న సక్సెస్ మీట్ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రమణ గారు ఒక డౌన్ ఫాల్ నుంచి ఈరోజు 1.8 మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. కేవలం ఫాలోవర్స్ కాదు, వాళ్ళు అతని ధైర్యం, అతని నమ్మకం, అతని ఎంకరేజ్మెంట్ ఇంకా మంచి స్థాయికి ఎదగాలి రమణ గారు.
నాతో పాటు కూడా మీరు డైరెక్షన్ చేయాలి. తప్పకుండా చేస్తే ఒక సాధారణమైన వ్యక్తి రోజు ఎంత మంచి స్థాయికి ఎదగాలంటే దానికి మీరే కారణం. మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే అభిమానమే కారణం. నేను చెప్పాను వస్తానని, అందరికీ చెప్పాను. బాబా వండుతున్నాయా, తల్లి వండుతుందా? ఎవరు వాయిస్ చేస్తున్నారు? ఆయన నువ్వు చేస్తుందే. ఏం జగన్ వాయిస్ అడుగుతున్నారు తమ్ముళ్ళు? అరండి అరరా చాచి ఈవేళ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉండేనా. ఎందుకంటే మన శివన్న ఎంత పెద్ద హిట్ చేశాడు కదా, శివన్న సిరీస్ ఎంత పెద్ద హిట్ చేశాడు కదా, మన అందుకనే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారన్నా. నువ్వు ఇలాగే ఇంకా ఎంతో ముందర స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. అన్నా ఒక్కసారి నీ దగ్గరికి వస్తానన్నా. శంకర్ గారు, మీకోసం చెప్పుకోవాలంటే చాలా ఉన్నది, కానీ నాకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పనన్నా, మీకోసం మొత్తం తెలుసుకొని చెప్తానన్నా. మీరు ఎంత ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, మనకి సపోర్ట్ చేయాలన్నా, ఏమిటన్నా అది అన్నా సూపర్. కాబట్టి అదన్నా ఎంతగా దొరకొట్టాను అన్నాను. ఏ పల చూశారా, నా తాత దేశాన్ని తిరిగాను. ఈరోజు శివన్న ఎంత మంచి హిట్ చేశాడు, నువ్వు ఇంకా ముందు స్థాయికి ఎదగలనా ఏంటంటావు? అవునవునా, అంతే కదా? అంతే అంతే. ఓకే, ఓకేనా? ఏ చెప్పండి బాగా కాదా ఈ బీజేపీ వాళ్ళని పిలవలేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు డీజే బాబా ఎక్కడైనా డీజే బాబా ఏ నుంచి ఆగలేబైతే గిరగిరి కొట్టేసుకుంటున్నావే. ఏ చివరిని సర్టిఫికెట్ అవుతుంది కదా ఏంటి వెండి నా చేపు బాబా నువ్వు ఇలాంటి చిన్న ఇంకా చేయాలి బాబా ఏంటి